ఎప్పుడు ఒకరి మీద పడి ఏడుస్తూనే ఉంటారు. కాస్త ఇంట్లో ముసలి ఉందంటే ఆ ముసలి దాని మీద పడి ఏడుస్తారు. ఇంట్లో కాస్త ఆడపిల్ల ఉందంటే వాళ్ళ మీద పడి ఏడుస్తారు. అనేదో ఆటో డ్రైవరు పిల్లలు కదా బయటకు రాకుండా శుభ్రంగా పెంచుకుంటాడంటే పోన్లే అమ్మా కష్టపడి పెంచుకుంటున్నాడు అని అనుకుంటారా? ఆడికి ఏంటి అప్పనంగా వచ్చేస్తుంది ఆడికి అన్యాయంగా వచ్చేస్తుందంటే అడ్డంగా తెలిపలిసిపోతున్నారంట. మనుషులు ఎప్పుడు ఏం చేసుకుంటారు చెప్పన? ఒకరి గురించి చెడుగా మాట్లాడే లోకం అండి ఈ లోకం. ఒకటి మంచున్నా మంచిని చెప్పరు, చెడు లేకపోయినా చెడును మాత్రమే చెప్తారు ఈ లోకం. నువ్వు ఎంతగా పెట్టు, ఒకసారి పెట్టు నవ్వుతారు, రెండోసారి పెట్టు మొత్తం నువ్వు ఎత్తారు, 99 సార్లు పెట్టు 36 పళ్ళు బయట పెట్టు పక్కా నువ్వు ఎత్తారు. ఒక్కసారి చేయడం మాని నేను బతుకుండగానే భూస్థాపన చేసేస్తారు. ఓ రోజు పోతే ఇంటికి వచ్చి జ్ఞాపకార్థ కూడిక పెట్టేస్తారు. మనుషులందరూ ఇలాగే ఉన్నారు. అందుకే చాలా మంది దీవెనకరంగా మార్చబడలేకపోతున్నారు. అమ్మా, నీ ఆడబిడ్డ ఎలాంటిదో పొరుగువాని ఆడబిడ్డ కూడా అలాంటిదే. నీ ఇంటి కోడల్ని నువ్వు ఎంత ప్రేమగా తెచ్చుకున్నావో పొరుగువారు కూడా తమ ఇంటి కోడల్ని అలాగే తెచ్చుకున్నారు. నువ్వు కొడుకు ఎంత ప్రేమగా పెంచావో, వాడికి మానవ మర్యాద మంచి భవిష్యత్తు ఎంత ఎలా ఆశపడతావో పొరుగువారు కూడా తమ కుమార్తెల పట్ల అలాగే ఉండాలని ఆశపడతారు. అదేంటో, నీ భార్య గురించి ఎవడు చెడుగా మాట్లాడుకోకూడదు, నీ కుమార్తె గురించి ఎవడు చెడుగా మాట్లాడుకోకూడదు, నువ్వు ఎంత అర్థవంతంగా జీవించినా నీ గురించి ఎవడు చెడుగా మాట్లాడుకోకూడదు. తమరు మాత్రం ఊళ్ళో వాళ్ళందరి గురించి చెడుగా నిరంతర వార్తా సవంతి టీవీ నైన్లాగా కంప్లైంట్ తిరిగి మాట్లాడమంటే అద్భుతంగా వాళ్ళ గొంతుకులు కూడా పోవండి. అదో కృపావరం వాళ్ళకి. 3 రోజులు అయిపోయిందా గొంతుకులు పోతాయి ఇప్పుడు కదా అన్న, సింగర్ కదా మీరు, గొంతుకులు పోతాయి. వాళ్ళ కొట్టి వాళ్ళ సిరాకు వచ్చేస్తుంది. ఈయనకు పాపం ప్రార్థన చేసి ఈయన సిరాకు వచ్చేస్తుంది. ఈ లొడాడ ఒక లబ్బర పేదాలకి మాత్రం గొంతుకులు పోవండి. అదో టైపు ఆశీర్వాదం వీళ్ళకి. ఈ అస్తమానం వాళ్ళ గురించి చెప్పి వీళ్ళ గురించి చెప్పి కవరింగ్ నేర్చుకున్న సమాజంలో నీవు ఆస్వాదించబడాలని కోరుకుంటున్నావా? ఒకరి గురించి ఎప్పుడు చెడుగా మాట్లాడుకో.